అంతా కలిపి 1,00,000 ఓట్ల మెజార్టీ కూడా లేదు ఈ నెగ్గిన వాళ్ళకి. సో అదొక దారుణమైన పరాభవం. ఎందుకు వచ్చింది పరాభవం? ఆ రోజే చెప్పారు భవిష్యత్తు. ఆ రోజే చెప్పా, ఇలా అయితే పార్టీ పోతుందరా, నా పార్టీని కాపాడుకోవడం కోసం ఈ ప్రభుత్వానికి సూచన చేయవలసిన బాధ్యత నాకు ఉంది అని మొత్తుకున్నా. ఇలా నన్ను చంపాలని చూశారు. ఏమైంది? పార్టీ పోయా. ఇప్పుడు మరి ఇల్లు డెఫినెట్గా శిక్షించబడతారు. ఇవాళ మీరు పెట్టిన కేసులో జగన్మోహన్ రెడ్డి మీద, సరే మిగిలిన పోలీసులందరి మీద పక్కన పెడదాం, జగన్మోహన్ రెడ్డి మీద 307 కింద కేసు ఫైల్ అయింది. అంటే అందరి మీద హత్యాయత్నం. అందరి మీద హత్యాయత్నం అంటే సిఆర్పిసి 41 ప్రకారం నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేకుండానే చంద్రబాబు నాయుడు గారిని కనుక వెళ్ళి అప్పటికప్పుడు ఇచ్చి ఏ విధంగా అయితే ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారో అదే తరహాలో జగన్మోహన్ రెడ్డిని కూడా పిక్ చేసి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయా? చెయ్యొచ్చు కావాలనుకుంటే. మాజీ ముఖ్యమంత్రిగా ఈయన గౌరవం ఇవ్వకపోయినా మరి ఆయన గౌరవం ఇస్తారేమో నాకు తెలియదు. అవసరం లేనప్పటికీ కూడా ఏమో ఆయన ఈ లోపే కోర్టుకు వెళ్ళి యాంటిసిపేటరీ బెయిల్ వేసుకుని పిన్నెల్లి గారి లాగా ఏమైనా తెచ్చుకుంటారేమో తెలియదు నాకు. అంటే పాత ఘటన గుర్తు చేసే ఉద్దేశం కాదు, కానీ మిమ్మల్ని ఆ రోజు టార్చర్ పెట్టారు అనేది ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో సహా తెలుగు ప్రజలంతా మీకు ఆ రోజు అండగా నిలిచారు. ఒక ఎంపీని పట్టుకుని ఇంత దారుణంగా చీకట్లో కొడతారని ఒక్కసారి ఆ రోజు ఏం జరిగింది ఆ చీకటి గదిలో ఒకసారి చెప్పగలుగుతారు? అదే ఆ చీకటి గదిలో చాలా దారుణంగా కాళ్ళు కట్టేసి చేతులు పట్టుకుని మంచం మీద ఒక పక్క లాఠీ ఒక పక్క బెల్ట్, అంటే రబ్బర్ బెల్ట్, వీడు తీసిన వెంటనే ఆడు కొట్టేవాడు. ఒకేసారి 2 కాళ్ళ మీద ఉంటుంది అటాక్. 2 కాళ్ళ మీద ఒకేసారి కొడతారు. ఒక కర్రతో 2 కాళ్ళ మీద కొడతాడు, పాదాల మీద. తీసిన వెంటనే ఆ షాట్, లేచిన వెంటనే ఈ షాట్, అలా ఓ 20-30 సార్లు కొట్టి అంతా గదిలో నడిపించి, లేకపోతే చాలా పెద్ద ప్రమాదం అంట, ఎక్కువసేపు కొడతానికి ఉండదంట. అలాగా గ్యాప్ ఇచ్చి కొట్టి మూడోసారి ఏమో ఒకసారి ఇలా పడుకుంటే ఇంకోసారి ఇలా, ఇంకోసారి ఇలా, మూడోసారి మళ్ళీ ఇలా పడుకున్నప్పుడు చెస్ట్ మీద కూర్చున్నారు. ఆ ప్రెషర్కి మంచం కోళ్ళు ఇరిగిపోయినాయి. అప్పుడు సరిగ్గా 4 నెలలు అయింది నాకు సర్జరీ అయ్యి, బైపాస్ సర్జరీ అయ్యి. ఓపెన్ హార్ట్ 5 గ్రాఫ్ట్లు వేశారు నాకు. అప్పుడు వాళ్ళు చెస్ట్ మీద కూర్చున్నారు. అంటే ఆ అదురికి నేను పోతే ఏదో ఆల్రెడీ హార్ట్ పేషెంట్ కదా, అరెస్ట్ చేస్తే మరి ఆందోళనకు గురై చచ్చిపోయాడని చెప్పి చెప్పాలని అనుకున్నట్టుగా ఉన్నారు. నేను పోతానని అనుకున్నా, అంటే ఫిజికల్గా చంపేస్తారనుకున్నా. అదర్వైజ్ నేను మున్నా కొడుకుని అంత ఈజీగా చావను. అంటే అంతమంది కలిసి మీద పడి చంపేస్తే చేసేదే ఉంటుంది. బట్ అలాగ చంపిన ఆనమాలు ఉంటాయి. నేను న్యాచురల్గా చనిపోయినట్టు ఉంటే తప్ప మరి ఎంతో కొంత ఇష్యూ అవుతుంది కాబట్టి, పార్లమెంట్ సభ్యుని కాబట్టి కొంచెం ప్రికాషన్స్ తీసుకుని నా అంతటి నేను చనిపోయే వాతావరణాన్ని క్రియేట్ చేయాలనుకున్నారు. వెంకటేశ్వర దయతో, నాకు గుండె ధైర్యంతో బతికేశా. బైపాస్ సర్జరీ పేషెంట్ అన్న విషయం వాళ్ళకి కమ్యూనికేట్ అయిందని మీరు చెప్పారా? తెలుసు, నేను చెప్పా. తెలిసి కూడా అదే గుండెల మీద మనిషి కూర్చున్నాడు. హఠాత్తుగా ఆ ప్రెషర్కి 2 మంచం కోళ్ళు ఇరిగిపోయినాయి. ఆ తలేపన్న మంచం కోళ్ళు అలా మంచం మీద ఇలా ఉన్నా. ఆ ఇరిగిన మంచం కూడా రిపేర్ చేసుకున్నారో లేదో తెలియదు నాకు. ఎన్నాళ్ళకి రిపేర్ చేసుకున్నారు, అక్కడ మంచం రిపేరు వెళ్ళిందో, మంచం బయటికి వెళ్ళిందా తెలిసిపోతా. ఎవడైనా చెప్పేస్తాడు మొత్తం జరిగిందని. ఇదంతా చీకటి గదిలోనే సార్, లైట్స్ ఉన్న అందరూ చూస్తారు? లేదు, అందరూ వచ్చిన ఆగంతకులు 5గురు లైట్ వేసే కొట్టారు, లేదా కనపడదు కదా. అంటే వాళ్ళ ముఖాలు మీరు చూసారా అని ముసుగులు వేసుకుని ఉన్నారా? కర్చీఫ్ ఇలా కట్టుకుని ఉన్నారు. వాళ్ళ కళ్ళు జుట్టే ఉంటుంది. ఒకడైతే క్యాప్ కూడా పెట్టుకున్నాడు.